హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు అయితే మార్నింగ్ కిచెన్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. సో ఇక్కడైతే నేనైతే పొంగనాలు అయితే వేస్తున్నాను అనమాట. సో నాకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టానండి. సో అది అప్పుడు ఓన్లీ షార్ట్ వీడియో తీశాను. ఇప్పుడు పొంగనాలు వేసేటప్పుడు లాంగ్ వీడియో తీసి షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా నేను పొంగనాలు అయితే వేస్తున్నాను. నాకు ఇవైతే చాలా ఇష్టం అనమాట. సో దోశ కంటే ఇవే నేను లైక్ చేస్తాను, ఎక్కువగా తింటాను అనమాట. ఇంతకుముందు పొంగనాలు చేసినప్పుడు ఓన్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి. సో ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. సో ఇక్కడైతే మార్నింగ్ వచ్చేసి ఇంకా 9 ఆ టైం అయిందండి. సో బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో వచ్చేసి సో ఇక్కడైతే ఇంకా కిచెన్ మొత్తం అయితే ఇలా ఉంది. సో చూస్తారండి ఎలా ఉంది కిచెన్ అనేది. సో వంట మొత్తం కంప్లీట్ అయితే అయిపోయాక కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాం అనమాట. సో ఇంక ఇలాగ ఇక్కడైతే ఇంకా పొంగనాలు అయితే వేస్తున్నాను. సో ఒక్కొక్కసారి ఇవి పొంగనాలు మంచిగా వస్తాయి, ఒక్కొక్కసారి రావు అనమాట. ఇలా అంటే స్పూన్తో ఇలా తీసినప్పుడు కొంచెం ఖరాబ్ అవుతుంది. సో ఇంకా ఇప్పుడైతే కొంచెం పర్లేదండి, మంచిగానే వచ్చేసింది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ ఇక్కడ మాకైతే కొంచెం తుఫాన్ అని చెప్పారు కదండి. సో అదైతే దాని ప్రభావం కొంచెం ఉందన్నమాట. సో ఎక్కడ ఈ తుఫాన్ అనేది అయితే ఇప్పుడు వస్తుందో, ఎక్కడెక్కడ పడిందో వర్షం అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే కొంచెం ఎలాగైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో, ఎందుకంటే ముందే వాతావరణ శాఖ అయితే చెప్పింది కదా. సో కొంచెం టేక్ కేర్గా ఉండాలన్నమాట. సో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా మనం కూడా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా అన్నీ కూడా సేఫ్టీగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఇదనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇవైతే తీసేస్తున్నాను. ఇంకా సెంటర్లో ఉండేటివైతే తొందరగా మనకైతే వేడైతే అయిపోతాయి. ఇంకా కొంచెం లాస్ట్లో ఉండేవి కొంచెం నిదానంగా వేడైతాయి కాబట్టి నేను సెంటర్లో ఉండేవి తీసేసి ఇంకా చివరిలో ఉండేటివన్నీ కూడా సెంటర్లో అయితే వేసేసుకుంటున్నాను, తొందరగా బాయిల్ అవుతాయి అనేసి అయితే. సో ఇంక ఇలా అండి ఇదంతా చేసేసుకొని ఇంకా మొత్తం ఈరోజైతే వర్క్ అయితే చాలా ఉందన్నమాట. సో అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకుని ఇంకా కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా షింక్లో అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసుకునేవి చాలా ఉన్నాయి. ఇంకా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఎక్కడక్కడే ఉన్నాయి. మార్నింగ్ టైం వర్క్ అంటేనే ఇలాగే ఉంటుంది. మార్నింగ్ టైం ఎవరి కిచెన్ అయినా కూడా ఇలాగే ఉంటుంది అనమాట. సో ఇంకా నేను కూడా చూసారండి అసలు ఎలా ఉన్నాను. సో ఇదన్నమాట. ఇంకా మనకు మొత్తం మన లేడీస్కి ఎలా ఉంటుందంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు మనం తినడం కానీ అండ్ బాత్ చేయడం కానీ సో ఏది ఉండదు. నాకైతే అలాగే ఉంటుందండి. సో మనం మొత్తం కంప్లీట్ చేసేసుకొని సో స్నానం చేసేసి పూజ చేసేసుకొని తింటే అప్పుడు మనకైతే ఇంకా మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మా ఆయన కోసం అయితే వేసేసాను. మా ఆయన అయితే తినేసి డ్యూటీకి వెళ్ళిపోతారు అనేసి అయితే ఇంకా వేసేసానండి. సో ఇంకా నేనైతే ఇంకా తర్వాత వేసేసుకొని తిందాం అనేసి అయితే ఇంకా తనకి వేసి ఇచ్చేసాను. ఇక్కడైతే సో చూసారు కదండి ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. మొత్తం పాత్రలు అయితే ఇవన్నీ ఉన్నాయి చూడండి, అన్నీ కూడా కడిగేసి ఇంకా ఇక్కడైతే ఇంకా రైస్ చేసేసి బాబు కోసం ఇంకా లంచ్కి టైం అవుతుంది కదండి, ఇంకా రైస్ అండ్ పప్పు అండ్ రసం అయితే చేసేసాను అనమాట. సో అదంతా కూడా నేను స్కిప్ చేసేసానండి వర్క్, ఎందుకంటే డైలీ రొటీన్ అవుతుంది బాగోదు అనేసి అయితే. సో చూస్తారు కదా మొత్తం క్లీన్ చేసేసాను. ఇక్కడైతే ఇంకా అంటే కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతేనే సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది నాకైతే. ఇంకా బాబుకి అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా బాక్స్కి అయితే పెట్టిచ్చేస్తున్నాను అనమాట. మా ఆయన ఒకేసారి బాక్స్ ఇచ్చేసి వెళ్తాను అనేసి అయితే కొంచెం లేట్ వెళ్ళిపోయారు తను ఈరోజు. సో 11:30 అలాగా వెళ్ళిపోయారనమాట. ఇంకా అప్పుడే ఇంకా తనకి ఇచ్చేసి వెళ్ళిపో అనేసి అయితే నేను ఇంకా మొత్తం ఇంకా క్యారీ అయితే కట్టి చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా బాబుకి అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, బాక్స్ కట్టాలి కదా. సో ఇంకా రైస్ అయితే తీసేసి ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను. మనం వేడిగా ఉన్న రైస్లోకి మనం కలిపేసి ఇచ్చేస్తే అది టేస్ట్ అనేది అయితే బాగుండదు అనమాట. సో అందుకనేసి కొంచెం చల్లగా అవుతుంది అనేసి అయితే ఇంకా ప్లేట్లో రైస్ అయితే తీసేసి అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఆయన కూడా రెడీ అవుతున్నారనమాట అటు సైడ్. ఇంకా సో ఈరోజు తను లేట్ వెళ్ళారులేండి, ఇంకా డ్యూటీకి లేట్ అయితే వెళ్ళారు. అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఇంకా ఎగ్ కూడా బాయిల్ చేసేసాను అనమాట. ఇంకా ఎగ్ కూడా డైలీ పంపిస్తాను మా బాబుకి, మీకు తెలిసిందే చాలా వీడియోలో చెప్పాను. సో ఇంకా బాబుకి ఎగ్ అయితే ఇంకా పెడుతున్నాను అనమాట. సో వేడిగా ఉంది. ఇంకా ఎగ్ అలాగే ఒక ఎగ్ మొత్తం పెట్టకుండా సో దాన్నే ఇంకా కట్ చేసి పీసల్లాగా పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే తను తినేటప్పుడు ఈజీగా తింటాడు. సో కిందకి పడేసుకోకుండా తినేస్తాడు. అంటే చాలా తినుకోకుండా కొంచెం తక్కువగా తినాలంటే ఇంకా ఎగ్ని అయితే నేను కట్ చేసి పీసులు అయితే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అలా పెడితే స్పూన్లో తినడానికి ఈజీ అవుతుంది పిల్లలకి. సో అందుకనమాట.
ఇంకా డైలీ నేనైతే ఎగ్ అయితే పంపిస్తానండి. ఓన్లీ సాటర్డే థర్స్డే ఒకటి ఎగ్ లేదనమాట. ఇంకా డైలీ ఉంటుంది తనకి బాక్స్లో ఎగ్. ఇంకా అలాగే ఇంకా పీసెస్ అయితే కట్ చేసేసి అయితే ఇంకా పంపిస్తున్నాను అనమాట. సో ఇదండి. సో మీరు కూడా మీ పిల్లలకి లంచ్కి ఏం పెడతారు, ఏం పంపిస్తారని కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకా బాక్స్లోకి పంపించిన తర్వాత నా వర్క్ ఇంకా బాత్ చేసేసి పూజ చేసేసి ఇంకా ఇదంతా వర్క్ అయితే ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇలా చూసారు కదండి. ఇంకా బాబుకి ఎగ్ అయితే ఇంకా ఇలాగ కట్ చేసేసి అయితే ఇంకా బాక్స్లో అయితే వేసేస్తాను అనమాట. సో తనకు ఎగ్ పంపిస్తే మాత్రం ఫస్ట్ వాళ్ళ టీచర్ చెప్తారు నాకు. సో ఫస్ట్ ఎగ్ తినేస్తారనమాట. సో తనకంటే చాలా అంటే చాలా లైక్ అండి ఎగ్ తినడము. ఎగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక 2-3 ఎగ్స్ అయినా సరే తినేస్తాడు రైస్ తినకుండా. ఇంకా అన్నీ మనం ఒకేసారి పెట్టలేము కదా, అందుకే నేను డైలీ ఒకటైతే పెడతాను అనమాట. సింగల్ టీచర్ కూడా అంటారు, ముందు రైస్ తిన్నాడు మేడం, ఫస్ట్ ఎగ్గే తినేస్తాను నేను అని చెప్తాడు. ఎగ్ తిన్న తర్వాతనే ఇంకా రైస్ అయితే తింటాడు అనేసి అయితే చెప్తారనమాట. ఇంకా సర్లే ఏదో ఒకటి తింటే మంచిది కదా అనేసి అయితే నేను ఇంకా డైలీ కూడా పంపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అనమాట. ఇంకా కొంచెం వేడి చల్లారిపోయినాక ఇంకా కొంచెం పప్పు వేసేసి ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసి కలిపేసి పెట్టేస్తాను అనమాట. సో తను అస్సలు అంటే కారం ఎక్కువగా తిన్నాడు కాబట్టి సో పిల్లలకి ఏది నచ్చితే అదే పంపిస్తాను అనమాట. సో వాళ్ళ ఇష్టం పడింది మనం పంపిస్తేనే వాళ్ళు హ్యాపీగా తింటారనమాట. లేదంటే మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వరకు రారు కదండి. సో ఇబ్బంది పడతారు కదా, అందుకనేసి అయితే నేను తనకి ఇష్టమైంది పంపిస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం బాక్స్ అయితే కట్టేసాను. ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసి ఇవ్వడమే అనమాట. ఇంక అక్కడ కూడా మా ఆయన అయితే రెడీ అయిపోయారు. ఇంకా స్నాక్స్ వచ్చేసి తనకు 2 టైమ్స్ స్నాక్స్ ఉంటాయి అనమాట వన్ డేలో. ఇంక మార్నింగ్ 11కి ఒకసారి ఉంటుంది స్నాక్స్, తర్వాత ఈవినింగ్ వచ్చేసి 3:30కి స్నాక్స్ ఉంటాయి అనమాట. 3 or 3:30కి. ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే అలో చేస్తారండి, ఇంక ఏది కూడా అలో చేయరు. ఇంకా ఫ్రూట్స్ అంటే ఇంకా గ్రేప్స్ అలాగ ఏమైనా పెడితే, పైనాపిల్, గ్రేప్స్ అలా ఏమైనా పెడితే అసలు ఏది కూడా తినడు, అన్నీ కూడా రిటర్న్ వస్తాయి అనమాట. ఓన్లీ బనానా అండ్ ఆపిల్ మాత్రమే తింటాడు. ఇంకా మార్నింగ్ టైంలో ఆపిల్ పంపిస్తాను, ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా బనానా అయితే పంపిస్తాను అనమాట. సో ఇంక ఇవైతే 2 లేదా 3 బనానాస్ పెడుతుంటాను. ఒక్కోసారి 2 పెడతాను, ఒక్కోసారి 3 పెడతాను అనమాట. సో మరీ చిన్నవైతే 3 పెట్టేస్తాను. ఇంక ఇలాగైతే పెట్టేసి అయితే పంపించేస్తాను అనమాట. సో వేరే ఏం పెట్టినా కూడా తినడండి, ఏం చేద్దాం, డైలీ కూడా ఇవే పంపిస్తాను, ఇవే తింటాడనమాట. వద్దు అంటాడు, ఏమైనా వేరే పెడతానంటే వద్దు అంటాడు అనమాట. సో ఇంకా గ్రేప్స్ పెట్టినా కూడా అన్నీ కొరికేస్తాడు, ఇంకా తినడనమాట. కొరికి ఇంకా రిటర్న్ వచ్చేస్తాయి అవన్నీ కూడా. ఇంకా లేస్ కానీ చిప్స్ కానీ ఇలా మిక్చర్ కానీ ఇలాంటివన్నీ కూడా అలో చేయరనమాట. చాక్లెట్స్, బిస్కెట్స్ ఏవి కూడా అలో చేయరు, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే అండి. సో అందుకే తనకి ఇవి ఇష్టం కాబట్టి ఇవి మాత్రమే పంపించేస్తాను అనమాట. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేశాను కదా. సో ఇంకా అది కూడా అక్కడ కవర్లో వేసేసి ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయితే అయిపోయింది కదా. ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసి తను తీసుకెళ్ళిపోయి ఇచ్చేసి తను వెళ్ళిపోతాను అనమాట డ్యూటీకి. సో ఇదండి వీళ్ళు ఇక్కడికైతే ఇంకా లంచ్తో అయితే కొంచెం పని అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే అండి. ఇంకా రైస్ మొత్తం అంతా అయిపోయింది కదా, ఇంకా తినడానికి కూడా రెడీ అయిపోయినట్టే ఆఫ్టర్నూన్. ఇక్కడ ఇంకా మా ఆయన అయితే ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా డ్యూటీకి అయితే వెళ్తున్నారు. ఈరోజు చాలా లేట్గా వెళ్తున్నారనమాట. ఇంకా ఇదండి. ఇంకా మా ఆయన బైక్ కీస్ కోసం అయితే ఇంకా వెతుకుతున్నారనమాట. సో తను ఎక్కడంటే అక్కడే వేస్తాడు. ఇది మాత్రం ఎప్పుడు బైక్ వెళ్ళాలంటేనే ఇంకా ఎప్పుడు వెతకడమే. ఇంకా ఇక్కడైతే ఇంకా వెళ్ళిపోతున్నాడు. ఇంకా బ్యాగ్ అయితే ఇచ్చేస్తాను అనమాట, తనకి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదండి, అసలు మనిషిలాగా ఉన్నాను, ఎలా ఉన్నాను చూడండి. అసలు మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయాక అసలు ఇలా ఉన్నాను. అసలు నేనైనా అనిపిస్తుంది ఒక్కోసారి, అంత వర్క్ ఉంటుంది, బట్ చేసుకోవాలి, తప్పదు కదండి మనకు లేడీస్ అన్నాక. సో ఇంకా పెళ్ళయ్యాక మొత్తం మన జీవితమే తారుమారైపోతుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా చూసారు కదండి, నేను ఇంకా స్నానం చేసేసి అయితే రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. ఇంకా తలంటి స్నానం అయితే నేను వీక్లీ 2 లేదా 3 టైమ్స్ చేస్తానండి. ఇంకా డైలీ కూడా ఓన్లీ ఓన్లీ ఒళ్ళు స్నానమే చేస్తాను అనమాట. సో హెయిర్ అంతా చాలా ఊడిపోయిందండి. ఇంకా నాకు అస్సలు తలస్నానం చేయాలన్నా కూడా భయం వేస్తుంది. తలస్నానం చేసినప్పుడు ఇంకా ఎక్కువ హెయిర్ అయితే ఊడిపోతుంది అనమాట, అందుకే నాకు భయం వేస్తుంది. ఎక్కువ చేయనండి తలస్నానం. ఈ మధ్యలో అయితే 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ అంతేనండి వీక్లీ. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయాక మనసు అనేది అయితే రిలీఫ్ అవుతుందండి. మనసు అనేది ప్రశాంతంగా అనిపిస్తుంది.
సో చూసారు కదా, ఇక్కడైతే ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా కొంచెం వర్క్ ఉంది, ఇక్కడ కబోర్డ్స్లో కొంచెం అంతా కూడా క్లీన్ చేసుకునే వర్క్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా చాలా వర్క్ అయితే చేస్తాం కాబట్టి అన్నీ కూడా ఒకే రోజే చేసుకోలేము, డైలీ ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. నేను కూడా నాకు కూడా కొంచెం అంటే కొంచెం టైం ఇదవుతుంది కదా అండి, కొంచెం రెస్ట్ కావాలి కదా మనకు కూడా. ఎంతసేపు అని మనం చేస్తాం చెప్పండి వర్క్. ఇంకా నేనైతే 1 డేలో అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా నాకు ఫుల్ రెస్ట్ కావాలన్నమాట. సో పడుకోకపోయినా సరే అండి, ఊరికే అలా పడుకొని మొబైల్ అయితే చూస్తుండిపోవాలన్నమాట. సో లేకపోతే నాకు మనసు అనేది అయితే ఎలాగో అలా ఉంటుందండి. సో అంటే అది బాగా అలవాటు పడిపోయామన్నమాట అందుకు. సో అందుకేనండి ఇక్కడైతే ఇంకా మొత్తం నేను రెడీ అయితే అయిపోయేసి ఇంకా తల అయితే దువ్వేసుకుంటున్నాను అనమాట. సో సింపుల్గా ఇంట్లోనే ఉంటాం కాబట్టి సింపుల్గా ఇలా రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. సో ఇంకా ఈ మధ్యలో ఎందుకో తెలియదు కానీ సో స్టిక్కర్స్ పెట్టేసుకుంటుంటే హెడేక్ అయితే చాలా వస్తుందన్నమాట. స్టిక్కర్ అయితే అస్సలు యూజ్ చేయకుండా ఉన్నాను ఈ మధ్యలో, ఎందుకో తెలియదండి. ఇంకా ఓన్లీ హైలైనర్ అలా బిందువులో పెట్టేసుకుంటే బాగుంటుంది. స్టిక్కర్ పెట్టుకుంటే మాత్రం హెడేక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది. సో రీజన్ ఏంటో అర్థం కావట్లేదు అనమాట. సో మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తే దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా నేనైతే ఇంకా ఓన్లీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా సింపుల్గా అలా ఫ్లక్కర్ అయితే పెట్టేసుకున్నాను. నా డైలీ స్టైల్ కూడా ఇదే అనమాట. సో బయటకు వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే మెయింటైన్ చేస్తాను, నాకు ఇదే మంచిగా సెట్ అవుతుంది ఈ మధ్యలో ఎందుకు అనమాట. సో చూసారు కదండి ఇలాగా. సో సింపుల్గా ఇలా రెడీ అయితే అయిపోయింది అనమాట. సో ఇలా రెడీ అయిపోయాక నాకైతే మనసు అనేది అయితే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా హెయిర్ ఫాల్ అయితే చాలా ఉందండి. హెయిర్ ఫాల్ ఇంకా తల దూకున్నప్పుడు స్నానం చేసినప్పుడు ప్రతి ఒక్కసారి హెయిర్ ఫాల్ కావడమే పెద్ద సమస్య అయితే అయిపోయింది. సో ఇక్కడైతే చూసుకుంటున్నాను ఎలా ఉన్నాను ఏంటి అనేది అయితే. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఇంకా రెడీ అయిపోయాను కదా. సో అది ఏ టైం అయినా సరే అండి, స్నానం అయిన తర్వాత పూజ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట మనకు. సో అది ఏ టైం అయినా సరే, 12 అయినా 1 గంట అయినా ఏ టైం అయినా సరే ఇంకా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా పూజ చేసుకుంటాం అనమాట. సో డైలీ కూడా అంతే. ఇక్కడైతే ఇంకా పూజ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ట్రైపాడ్ కరెక్ట్గా పెట్టాను, బట్ అది ఎందుకు బై మిస్టేక్ అయి కొంచెం క్రాస్ అయితే అయ్యింది వీడియోలో. ఇంకా నేను చూసుకోలేదన్నమాట, వస్తుంది కదా అనేసి అయితే ఇంకా బ్యాగ్ పెట్టేశాను కాబట్టి చూసుకోలేదు. ఇంకా ఇక్కడైతే దీపం అయితే ముట్టించేస్తున్నాను. దీపం ముట్టించేసి ఇంకా దేవుడికైతే దండం పెట్టేసుకొని తినేసేయాలన్నమాట. సో తినిన తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా దేవుడికైతే దండం అయితే పెట్టేసుకుంటున్నానండి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది తినడానికి ఇక్కడికే. ఇంకా బట్ అంత వర్క్ అయిపోయిన తర్వాత తింటేనే నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది. ఎందుకు నాకు వర్క్ ఉన్నప్పుడు తింటే అస్సలు తినాలనిపించదు అనమాట. సో వర్క్ అంతా అలాగే పెట్టేసుకుని తినడం ఏంటి అనుకుంటాను, బట్ మనకు తినబుద్ధి కూడా కాదనమాట. చాలామందికి అలాగే ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే మార్నింగే ఫుల్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏ టైంకి లేసింటారంటే 4 లేదా 5కి లేసింటారు కాబట్టి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని 9-10 కల్లా మొత్తం పూజ కూడా కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళు మనశ్శాంతిగా తింటారనమాట. బట్ నేను అలాగా కాదనమాట, లేవడమే చాలా లేట్ లేస్తాను. సో అందుకే నాకు వర్క్ అనేది అయితే ఇలా పెండింగ్ పడిపోతుంది అనమాట. ఆఫ్టర్నూన్ అవుతుంది తినే టైం వచ్చేసి. ఇంకా మధ్యాహ్నం అస్సలు తినను అనమాట. ఒక్కరోజు తింటాను, లేకపోతే తినను. ఇంకా పూజ చేసేసి ఇంకా తినేసి ఇక్కడైతే ఇంకా క్లాత్స్ అయితే చూసారు కదండి, ఇవన్నీ కూడా సండే అయితే వాష్ చేశాను అనమాట. సండే వాష్ చేసేసినవి ఈరోజు అయితే ఇంకా మడత పెట్టేస్తున్నాను. ఇవి ఎప్పుడు కూడా పెండింగ్ పడుతూనే ఉంటాయి క్లాత్ ఫోల్డింగ్ చేయడము. ఈసారి ఇంకా కొంచెం తొందరగానే ఫోల్డ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎప్పుడు అనుకుంటున్నారా అండి? సో ట్యూస్డే వీడియో అనమాట. సో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో సండే అంటే వాష్ చేశాను. ఇంకా మండే కూడా కొంచెం చల్లగా ఉంటే అలాగా ఆర్ని చేశాను. ఇంకా ట్యూస్డే మొత్తం తీసేసుకొని ఇంకా మొత్తం అయితే ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ బట్టలు ఫోల్డ్ చేయడమే పెద్ద సమస్య అండి, అసలు ఎన్ని ఉంటాయి. బట్ ఇంకా మనం ఈరోజు మంచిగా ఉంటాయి, ఈరోజు క్లీన్ చేస్తాం కాబట్టి మంచిగా ఉంటాయి. మరి నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ నార్మల్గా వస్తాయి అనమాట. సో ఏది కావాలన్నా కూడా అన్నీ పీకడము. సో ఇంట్లో ఎవరు లేరు, ఉండేది ఇద్దరే, ఒక బాబునే కదా అనుకోవచ్చు. కానీ మా బాబు మాత్రం తనకు ఇష్టమైనవి మాత్రం వేస్తేనే వేసుకుంటాడండి. మనకు ఇష్టమైనవి తను వేసుకోడు. తనకి ఏది కావాలో అది తీసుకొచ్చి అన్ని పీకేసి సరే తనకు నచ్చింది తీసుకొచ్చేసి వెయ్యి అంటాడనమాట. సో నేను నాకు ఇష్టమైనది వేసాం మాత్రం అస్సలు వేసుకోడు. సో ఇంకా ఏం చేద్దామండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. సో వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం ఉండాలన్నమాట.
సో ఇదండి, ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినేసి వాళ్ళకి ఇష్టంగా ఉంటేనే మంచిగా ఉంటుంది మనకు కూడా. ఇంకా పిల్లలు కూడా మంచిగా చెప్పినట్టు వింటారు, తనకు ఇష్టమైంది ఏదైనా వేస్తే కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఫాస్ట్గా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకొని తొందరగా కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు పడుకుందాం అనేసి అయితే అనుకున్నాను. బట్ వీలు కాలేదనమాట. సో మన ఆడవాళ్ళకి డే టైం పడుకోవడం అంటే పెద్ద సాహసమే చేయాలన్నమాట. సో ఎందుకంటే పడుకున్నా కూడా నిద్ర రాదనమాట. సో ఏదో ఒకటి వర్క్ చేసుకుందామా, ఏదో ఒక వర్క్ చేద్దామా అనే ఆలోచనే ఉంటుంది. సో ఏ ఒక్క హౌస్ వైఫ్కైనా సరే అండి. సో డే టైం నిద్ర అంటే ఇంకా అస్సలు కాని పని అనమాట. ఎందుకంటే టైం ఉన్నా కూడా వాళ్ళు పడుకోరనమాట. సో వర్క్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో ఇంకా నేను కూడా అంతే అనుకున్నాను, ఒక 1 అవర్ అలాగ పడుకుందాం అనేసి అయితే, కానీ పడుకోలేదనమాట. సో ఇంక ఇవన్నీ కూడా అంటే ఫోల్డ్ చేసి అంతా క్లీన్ చేసుకునే పాటికి ఒక 1 అవర్ పైనే అయ్యిందండి. సో ఇంకా 1 అవర్ అంటేనే ఇంకా 4 కల్లా మరీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, బాబుని తీసుకురావాలి కదా. ఇంక పడుకుంటే మళ్ళీ మర్చిపోయి పడుకునేస్తానేమో, టైం అయిపోతుందేమో అనేసి అయితే ఇంకా పడుకోలేదు నేను కూడా. సో నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు ఒక 1/2 అవర్ అలాగా మొబైల్ చూసేసి ఇంకా భోజనం చేసేసి ఇంకా బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో ఇవి చూసారు కదండి ఎన్ని ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా మడత పెట్టడానికి చాలా టైం తీసుకుంది. అందుకే అనిపించింది ఒక్కోసారి కొన్ని ఉన్నప్పుడే వాష్ చేసేసుకొని కొన్ని ఉన్నప్పుడే సర్దేసుకుంటే ఇంత హెవీగా వర్క్ ఉండదు కదా అనేసి అయితే. కానీ ఒక్కొక్కప్పుడు ఇంకా తప్పదనమాట, ఇలాగే అవుతుంది, ఏం చేయలేము. సో ఇదండి, చూసారు కదా. సో మార్నింగ్ నుంచి ఎంత వర్క్ అయితే చేసేసుకున్నాను, ఇంకా చాలా వర్క్ చేసుకున్నాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. సో ప్రెజెంట్కి అయితే ఈ వీడియోలో ఇవి మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో అన్నీ కూడా ఒకే రోజే చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదండి, చాలా లాంగ్ వీడియో అయిపోతే. సో అందుకే అనమాట. సో కొన్ని ఒక్కో రోజు ఒక్కో వర్క్ అలా చూపిస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. సో ఫాలో చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో అయితే. ఇంకా ఫైనల్లీ అన్నీ కూడా క్లాత్స్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ ఫోల్డ్ చేసేసుకున్నాక ఇంకా అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట. సో ఇదండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎవరో ఒకరు కామెంట్ చేశారు నిన్న ఒక వీడియోకి. వాళ్ళ ఏం చేస్తారంటే కబోర్డ్లో అండ్ బీరువాలో మొత్తం క్లీన్ చేసుకున్న వీడియో పెట్టండి, బట్టలన్నీ కూడా క్లీన్ చేసుకున్నటువంటి వీడియో అయితే పెట్టండి అని అడిగారనమాట. సో నెక్స్ట్ వీడియోలో అది కూడా పెడతాను. సో తప్పకుండా షేర్ చేసుకుంటాను అనమాట. సో చూసారు కదా, ఫైనల్లీ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా కార్డ్ పైన మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఇక్కడికి మనసు అనేది అయితే ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో వచ్చేసి. ఎలా అనిపించింది చిన్న కామెంట్ అయితే చేసేయండి. అండ్ మీరు కూడా ఎలా చేసుకుంటారు డైలీ వర్క్ ఏమేమి అనేది కూడా నాతో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి నా మనసు అయితే కుదుట పడింది. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్.